వచ్చారు. రవిశంకర్ శర్మ గారు, లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అంటే, లక్ష్మీదేవికి ఆర్భాటం కంటే పూజలో మనం చిత్తశుద్ధి ప్రదర్శించడం ముఖ్యమా, ఆర్భాటం ముఖ్యమా? లక్ష్మీదేవి ఏం కోరుకుంటుంది? అలాగే కుటుంబ సమేతంగా పూజించాలా, లేకపోతే మహిళలు పూజిస్తే సరిపోతుందా? ఎలాంటి పూజని లక్ష్మీదేవి ఇష్టపడుతుంది? మహాలక్ష్మి అనుగ్రహానికి ఏది శుభప్రదం? ఓకే, ఇందులో ముఖ్యంగా వచ్చేటప్పటికి దీపావళి వరుసలో వచ్చేటప్పటికి దీపాన్ని ఎందుకు పూజించాలి మనం హైందవ ధర్మంలోనే ముఖ్యంగా వచ్చేటప్పటికి దీపం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పి ముందుగానే శ్లోకం చెప్తాం. అంటే పరబ్రహ్మ స్వరూపమైనటువంటి దీపాన్ని, తర్వాత ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని పూజించాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు దీపావళి వచ్చేటప్పటికి ఇప్పుడు సూర్యుడు ఎప్పుడైతే నీచత్వం ముందు ఉన్నాడో మనకు రాత్రిపూట సమయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందాక శంకర మంచి శివగారు చెప్తున్నప్పుడు కూడా యమద్రష్టలు అంటే ముఖ్యంగా రాత్రిపూట సమయాన్ని ఎప్పుడైతే మనకు పెరుగుతుందో అది అశుభంగా కూడా కొంచెం భావించడం జరుగుతుంది. దానిలో వెలుగుని చెప్పేటువంటి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకోవటం అనేది ముఖ్యమైనటువంటి ఇక్కడ విషయంగా కూడా చెప్పడం జరుగుతుంది. వాటితో పాటు దీపాన్ని వెలిగించడం ద్వారా వచ్చినప్పటికీ జీవితంలో కూడా మన మనస్సు వికాసనం పొందడం అనేది ముఖ్య ఉద్దేశం. అదే విధంగా వచ్చేటప్పటికి ఇక్కడ మన బంగారం వెండి కొనడానికి శుభ సూచకంగా ఉంటారు. ఇప్పుడు మనం ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనేటప్పుడు పర్వదినం రోజు, అదే విధంగా 13వ తేదీ అంటే త్రయోదశి అనేది అమ్మవారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి స్వరూపమైనటువంటి దినం. 13 ఏళ్ల వయస్సు కలిగినటువంటి స్త్రీని మనం శ్రీ మహాలక్ష్మిగా కొలవటం జరుగుతుంది. ఇక్కడ త్రయోదశి నాడు వచ్చేటప్పటికి ముఖ్యంగా అమ్మవారి స్వరూపమైనటువంటి బంగారం, ఎందుకంటే శుభ సూచకమైనటువంటి వస్తువు కొనాలని చెప్పి వారు కొనటం అనేది జరుగుతుంది. అంతేగాని మనం వేరే దీనిలో వ్యతిరేకమైనటువంటి అర్థాన్ని మనం చూడడానికి కూడా లేదు. అదే విధంగా వచ్చేటప్పటికి ఇక్కడ అమ్మవారికి పూజించేటప్పుడు అమ్మవారికి ముఖ్యమైనటువంటివి మన హైందవ ధర్మంలో ఏంటంటే ప్రకృతిలో ఉండేది ప్రస్తుతం ఉండేది ప్రకృతిలో ఉండేదాన్ని హైందవ ధర్మంలో ఉంటుంది. హైందవ మతం కాదు, హైందవ ధర్మం, అది హిందూ ధర్మంలో ఉంటుంది. కాబట్టి ప్రకృతి పరమేశ్వరుడు కలిసినప్పుడే ధర్మంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మన ప్రకృతిలో దొరికేటువంటి పూలు, పళ్ళు, అదేవిధంగా అమ్మవారికి ఇష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, కుటుంబ సమేతంగా ఇంటిని శుచిగా చేసుకున్న తర్వాత, మనస్సును శుచిగా నిర్మలంగా చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటివి. ఎందుకంటే అమ్మవారితో పాటు ధన్వంతరి, సాక్షాత్తు లక్ష్మీ నారాయణ స్వరూపమైనటువంటి ధన్వంతరి, అకాల మృత్యు దోష నివారణ కోసం మనకి యమద్వీపం, ఇవన్నీ పెట్టేటప్పుడు ముందుగా మనస్సును శుద్ధి చేసుకోవాలి. దాని తర్వాత సాక్షాత్తు అమ్మవారిని పూజించడం మొదలు పెట్టాలి. పూజించేటప్పుడు ఎప్పుడైనా సరే కుటుంబ సమేతంగా ఉండాలి. ఆ రోజు ఉదయకాల సమయంలో ఉపవాస దీక్ష అనేది ఉండాలి. ఉపవాస దీక్ష మరియు అదేవిధంగా మౌనవ్రతాలు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే మనస్సు మీద నిగ్రహాన్ని పొందడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే మోక్ష సిద్ధి పొందాలి అంటే శరీరం మీద, అవయవాల మీద, పంచేంద్రియాల మీద, జ్ఞానేంద్రియాల మీద సమగ్రమైనటువంటి శక్తి, అదేవిధంగా ఒక కంట్రోల్ అనేది ఉండాలి. అలా ఉండటం కోసమే వచ్చేటప్పటికి ఇక మౌన దీక్షలు, అదేవిధంగా ఉపవాస దీక్షలు చేయడం జరుగుతుంది. సాయంకాలం పూట ప్రదోష కాలంలో వృషభ లగ్నంలో 7:29 నిమిషాల నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ యొక్క సమయం తర్వాత వచ్చేటప్పటికి మనకు వృషభ లగ్నం ఉంటుంది. వృషభ లగ్న సమయంలో చాలా ఉపయుక్తమైనటువంటి లగ్నంగా కూడా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే భక్తి అనేది ఎవరో స్త్రీలే చేయాలి, అమ్మవారు కాబట్టి స్త్రీ స్వరూపం అని చెప్పి చెప్పకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే పరమాత్ముడు ఒకటే స్వరూపం, కాకపోతే గుణరూపంగానే దైవంగా మారుతూ ఉంటుంది అన్నమాట. అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు ఒకరే. మనకు శ్రీచక్రంలో కూడా పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసే శ్రీచక్ర స్వరూపిడిగా, శ్రీచక్ర రూపంగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పురుషుడు స్త్రీ దేవత అనేటువంటి తారతమ్యాలు అనేవి లేదు. మనిషి జీవితంలో వచ్చినప్పటికీ ముక్తిని పొందాలి, అది అమ్మవారి యొక్క జ్ఞానాన్ని పొందాలి అని చెప్పి ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అదే విధంగా వచ్చినప్పటికీ అమ్మవారు కూడా వచ్చినప్పటికీ అమ్మవారిని కూడా వచ్చినప్పటికీ మనకు చూసినట్లయితే తను ఉన్నది దేని లోపల మనకు చూసినట్లయితే ఒక పద్మాసన స్వరూపిణి అయి, అదే విధంగా వచ్చినప్పటికీ తను కూర్చున్నది ఒక పద్మంలో కూర్చున్నారు అమ్మవారు. చుట్టూ వచ్చినప్పటికీ గజాలు ఉన్నాయి. అంటే గజస్వరూపులు రూపిణిగాను, అదేవిధంగా నిత్యంగా మనకు ఇవ్వవలసినటువంటి అష్టైశ్వర్యాలు ఇవ్వటానికి, అదేవిధంగా అష్టైశ్వర్యాల్లో కూడా వచ్చినప్పుడు ముఖ్యమైనటువంటిది ధైర్యం. ఈ రోజుల్లో ధనం స్వరూపంలో జనాలు ధనం వైపు ఎక్కువగా పరిగెడుతూ నిజమైనటువంటి మానసికమైనటువంటి ధనాన్ని, ఆత్మజ్ఞానాన్ని వదిలేసేసి ధనం వైపు పరిగెడుతున్నారు. అది అంత మంచి ఫలితాన్ని ఇవ్వదు. నేను ఈ మధ్య విన్నది ఏంటంటే ఈ యొక్క బంగారం
ఇంకా పెరుగుతుంది, పెరగచ్చు, కానీ అది తినేటువంటి వస్తువు అయితే కాదు. ఒకానొక సమయంలో రమణ మహర్షి దగ్గరికి ఒకరు బంగారు పెన్ను తీసుకొని వెళ్ళి ఇస్తారు. బంగారు పెన్ను తీసుకొని వెళ్ళిస్తే, ఈ బంగారు పెన్ను తీసుకొని ఈ పెన్నుతో రాసుకోండి అంటే, అప్పుడు రమణ మహర్షి గారు చెప్తారు, తినేటువంటి ఫలాలు అయితే నేను తినగలను, ఈ బంగారం లాంటి పెన్ను ఇస్తే నేనేం చేసుకోవాలి, మళ్ళీ దీనిని కాపాడటం కోసం ఇంకొక 10 మందిని నేను కాపలా పెట్టాలి కదా, ఇది నాకు అవసరం లేదు అని చెప్తారంట. అంటే ఏదైనా తినేటువంటి వస్తువు కానప్పుడు దానికి అంత ప్రాముఖ్యత, దాని గురించి అంత పరిగెత్తాల్సినటువంటి అవసరం అనేది లేదు. మరియు అదేవిధంగా అమ్మవారిని మానసికమైనటువంటి సంతృప్తితో, అంటే ఆడంబరాలకి పోవద్దు. మన హైందవత్వం చెప్తుంది ఆడంబరాలకి పోకుండా ఎప్పుడు ఆ నిశ్చలమైనటువంటి బుద్ధి, అంటే కోరికల్ని తీసేసుకుంటూ నిశ్చలమైనటువంటి కోరికల్ని తీసేయటం అనేది కుదరదు. ఎందుకంటే ఈ రోజు ఒక కోరిక పోయిన రవిశంకర్ తర్వాత గారు అద్భుతం.